హలో స్టూడెంట్స్, ఇక్కడ సర్ఫేస్ కెమిస్ట్రీలో కెటలాలిసిస్ గురించి ఇక్కడ రాసిన పాయింట్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ప్రీవియస్ ఇయర్స్లో అడిగినట్టు ఇక్కడ మనం చూస్తే కెటాలిసిస్ గురించి ట్రూ ఆర్ ఫాల్స్లో అడగచ్చు. అందువల్ల వీటిని గ్యాదర్ చేసి మీకోసం రాశారు. ఫస్ట్ ఏంటంటే కెటలిస్ట్ అనేది డస్ నాట్ ఇనిషియేట్ ఎనీ రియాక్షన్. కెటలిస్ట్ అనేది ఒక రియాక్షన్ ఉందనుకోండి, ఆ రియాక్షన్ ఫాస్ట్గా జరగడానికి యూజ్ అవుతుంది. 10 గంటలు జరిగే రియాక్షన్ని 5 గంటల్లో పూర్తవడానికి కెటలిస్ట్ యూజ్ అవుతుంది అనమాట. అంతేగాని ఫాస్ట్గా జరిగేదానికి యూజ్ అవుతుంది, కానీ అది పనిగా రియాక్షన్ ఇనిషియేట్ చేయాలనేది లేదు. సో కెటలిస్ట్ డస్ నాట్ ఇనిషియేట్ ద రియాక్షన్ అని మల్టిపుల్ చాయిస్లో ఇస్తే టిక్ మార్క్ ఇవ్వండి. నెక్స్ట్ ఎంజైమ్స్ అనేవి కూడా కెటలిస్ట్లో చాలా రకాలుగా ఉన్నాయి. వాటిలో ఒక టైప్ వచ్చేసి ఎంజైమ్స్ కెటలైజ్ మెయిన్లీ బయోకెమికల్ రియాక్షన్స్. బయోకెమికల్ రియాక్షన్స్ అంటే బాడీలో జరిగేటివి, హ్యూమన్ బాడీలో జరిగేటివి బయోలాజికల్లీ రిలేటెడ్ రియాక్షన్స్ అనమాట. సో ఎంజైమ్స్ మెయిన్లీ కెటలైజ్ బయోకెమికల్ రియాక్షన్స్. Next, enzymes increase catalytic activity of enzyme. Coenzymes increase catalytic activity of enzyme. Enzyme కి coenzyme కి తేడా ఉంది. సో ఒక రియాక్షన్ 10 గంటలు జరుగుతుంది. దానికి మనం కనుక కెటలిస్ట్ యూజ్ చేసాం అనుకోండి, ఎంజైమ్ అనే కెటలిస్ట్ యూజ్ చేసాం అనుకోండి, అది 5 గంటల్లో జరగచ్చు. అట్లాగా కోఎంజైమ్ యూజ్ చేసాం అనుకోండి, ఆ రియాక్షన్ ఇంకా ఫాస్ట్గా జరగచ్చు, 2 గంటల్లోనే పూర్తవచ్చు. సో దాన్ని మనం ఏం చెప్తాం అంటే కోఎంజైమ్స్ అంటాం. కోఎంజైమ్స్ ఇంక్రీజెస్ ది catalytic యాక్టివిటీ ఆఫ్ ఎంజైమ్ గా చెప్తాం. నెక్స్ట్, ఎంజైమ్స్ ఆర్ మోస్ట్లీ ప్రోటీయస్ ఇన్ నేచర్, అంటే ప్రోటీన్తో తయారవుతాయి, బిల్డ్ బై ప్రోటీన్స్. కాబట్టి మనం ఏం చెప్తామంటే ఎంజైమ్స్ ఆర్ మోస్ట్లీ ప్రోటీనస్ ఇన్ నేచర్ అని చెప్తాం. ఎంజైమ్ యాక్షన్ ఈజ్ స్పెసిఫిక్. ఎంజైమ్ యాక్షన్ ఈజ్ స్పెసిఫిక్ అంటే ఒక ఎంజైమ్ పర్టికులర్ రియాక్షన్ మీద వర్క్ అవుతుంది. ఒక 10 రియాక్షన్లకి ఒకే ఎంజైమ్ వేస్తే రియాక్షన్ క్యారీ అవుట్ కాదు. సో ఒక పర్టికులర్ రియాక్షన్ పర్టికులర్ ఎంజైమ్ వర్క్ అవుతుంది కాబట్టి ఎంజైమ్స్ ఆర్ స్పెసిఫిక్ అని మనం చెప్తాం. ఎంజైమ్స్ ఆర్ డీనేచర్డ్ బై యూవీ రేస్ అట్ హై టెంపరేచర్. అంటే మనం హై టెంపరేచర్ కానీ పాస్ చేసాం అనుకోండి, లేదా యూవీ రేస్ పాస్ చేసాం అనుకోండి, ఆ ఎంజైమ్ అనేది దాని యొక్క కెటలైటిక్ యాక్టివిటీని కోల్పోతుంది. దాని యొక్క కెటలైటిక్ నేచర్ని ఆ ఎంజైమ్ అనేది కోల్పోతుంది. దాన్నే మనం డీనేచర్ అంటాం. సో ఎంజైమ్స్ ఆర్ డీనేచర్డ్ అట్ యూవీ రేస్ అట్ హై టెంపరేచర్. నెక్స్ట్, ఎంజైమ్స్ ఆర్ మోస్ట్లీ రియాక్టివ్ అట్ ఆప్టిమమ్ టెంపరేచర్. ఆప్టిమమ్ టెంపరేచర్ అంటే ఒక పర్టికులర్ టెంపరేచర్ వద్ద ఈ ఎంజైమ్స్ అనేవి మోస్ట్లీ రియాక్ట్గా ఉంటాయి. సో ఎంజైమ్స్ ఆర్ వెరీ రియాక్టివ్ అట్ వాట్ టెంపరేచర్ అంటే ఆప్టిమమ్ టెంపరేచర్ అని చెప్పుకోండి. సో ఈ పాయింట్స్ ట్రూ ఆర్ ఫాల్స్లో అడగచ్చు. ఆల్రెడీ అన్ని ప్రీవియస్ ఇయర్లో అడిగినట్టువే ఒకసారి మీకోసం చదువుతాను. సో ఇట్ డస్ నాట్ ఇనిషియేట్ ఎనీ రియాక్షన్. ఎంజైమ్స్ catalyze mainly biochemical reactions. Enzymes increase catalytic activity of enzyme. Catalyst does not change the equilibrium constant of a reaction at equilibrium. ఒక రియాక్షన్ ఈక్విలిబ్రియంలో ఉందనుకోండి, మనం అప్పుడు కెటలిస్ట్ యాడ్ చేసాం అనుకోండి, ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మారదు. దాన్ని గుర్తుంచుకోండి. కెటలిస్ట్ యాడ్ చేసినంత మాత్రాన ఒక రియాక్షన్ యొక్క ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ మారదు. నెక్స్ట్, ఎంజైమ్స్ ఆర్ మోస్ట్లీ ప్రోటీనస్ ఇన్ నేచర్. ఎంజైమ్ యాక్షన్ ఈజ్ స్పెసిఫిక్. ఎంజైమ్స్ ఆర్ డీనేచర్డ్ బై యూవీ రేస్ అట్ హై టెంపరేచర్. ఎంజైమ్స్ ఆర్ మోస్ట్లీ రియాక్టివ్ అట్ ఆప్టిమమ్ టెంపరేచర్. ఎక్స్ప్లెయిన్ చేసేదానికి కొన్ని థియరీలు ఉన్నాయి. దాంట్లో ఈ అబ్జార్ప్షన్ థియరీ ఆఫ్ కెటాలిసిస్ అనేది ఇంపార్టెంట్. ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ లో అడిగారు కాబట్టి బ్రీఫ్ గా చెప్తున్నాను. సో అబ్జార్ప్షన్ థియరీ ఆఫ్ కెటలిస్ట్ ఏంటంటే, ఈ కెటలిస్ట్ మీద కొన్ని యాక్టివ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్టివ్ సెంటర్స్ మీద ఈ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేవి ఫస్ట్ అబ్జార్బ్ అవుతాయి. కెటలిస్ట్ మీద కొన్ని యాక్టివ్ సెంటర్స్ అనేవి ఉంటాయి. ఈ యాక్టివ్ సెంటర్స్ మీద ఈ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అనేవి హై కాన్సన్ట్రేషన్ లో అబ్జార్బ్ అవుతాయి. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ కరెక్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఇన్కరెక్ట్ అని అడుగుతారు. దాంట్లో ఈ పాయింట్ ఇచ్చారనుకోండి, కెటలిస్ట్ యొక్క యాక్టివ్ సెంటర్ మీద హై కాన్సన్ట్రేషన్ లో రియాక్టెంట్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ అవుతాయి. ఈ అబ్జార్బ్ అయ్యేటప్పుడు కొద్దిగా హీట్ రిలీజ్ అవుతుంది. అబ్జార్ప్షన్ అనేది ఎక్సోథర్మిక్ రియాక్షన్ చెప్పాను. అబ్జార్ప్షన్ అనేది ఎక్సోథర్మిక్ రియాక్షన్. ఈ విధంగా అబ్జార్బ్ అయినప్పుడు కొద్దిగా హీట్ రిలీజ్ అవుతుంది. ఆ హీట్ ఏం చేస్తుంది, ఆ రియాక్షన్ యొక్క స్పీడ్ పెంచుతుంది. అది కూడా ఒక పాయింట్. సో అబ్జార్ప్షన్ ప్రొడ్యూసెస్ హీట్ విచ్ ఇంక్రీజెస్ ద స్పీడ్ ఆఫ్ ద రియాక్షన్ అని చెప్తాం. ఇన్ ద ప్రాసెస్ ఆఫ్ అబ్జార్ప్షన్ ద యాక్టివేషన్ ఎనర్జీ ఆఫ్ ద మాలిక్యూల్స్ బికమ్ లార్జ్. ఈ అబ్జార్ప్షన్ ప్రాసెస్ జరిగేటప్పుడు ఆ మాలిక్యూల్స్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ అనేది పెరుగుతుంది. సో అబ్జార్ప్షన్ థియరీ ఆఫ్ కెటాలిసిస్ లో మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన 3 పాయింట్లు. ఈ కెటలిస్ట్ మీద యాక్టివ్ సైట్స్ ఉంటాయి. ఆ యాక్టివ్ సైట్స్ మీద హై కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ మాలిక్యూల్స్ అబ్జార్బ్ అవుతాయి. సో ఈ అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు హీట్ రిలీజ్ అవుతుంది. ఆ హీట్ అనేది ఆ రియాక్షన్ యొక్క స్పీడ్ ని పెంచేదానికి యూజ్ అవుతుంది. ఇంకో పాయింట్, ఇది అబ్జార్ప్షన్ జరిగేటప్పుడు ఆ మాలిక్యూల్స్ యొక్క యాక్టివేషన్ ఎనర్జీ పెరుగుతుంది. సో కెటాలిసిస్ గురించి ఇంకా కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను గ్యాదర్ చేసి మీకు అందిస్తాను. సో కీప్ ఆన్ వాచింగ్. థ్యాంక్ యూ.